హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఇక్కడైతే మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సాంస్క్రిట్లో 99 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, టాప్ క్వశ్చన్స్ ఏంటి, గెస్ క్వశ్చన్స్ ఏంటి, సో వాటిని ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే వాటికంటే ముందు జస్ట్ పాస్ అవ్వాలంటే ఏ రోమన్స్ ఎంచుకోవాలి. నాకు తెలిసి 2, 3, 4 అండ్ 12, 13 రోమన్స్ చదివితేనే మనకి 36 మార్క్స్ వస్తాయి. ఇంక ఎక్స్ట్రాగా 15 అంటే సమాసాలు ఉంటాయి. ఇక్కడ కూడా నేను చాలా ఈజీగా చెప్పాను. దీంట్లో అవి కూడా చదివితే 42 మార్క్స్ వస్తాయి. 36 కావాలా 46 కావాలా డిసైడ్ చేసుకోండి. సో మీరు పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక పద్ధతిగా రాయాలి. ఫస్ట్ వచ్చినవి రాయాలి. జస్ట్ పాస్ కోసం వాళ్ళైతే ఫస్ట్ మీకు ఏది బాగా వస్తుంది, దాని తర్వాత వచ్చింది ఇలా రాస్తూ వెళ్ళాలి. మొత్తంగా అన్నీ కూడా కవర్ చేయాలి. అన్నీ అటెంప్ట్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి క్వశ్చన్ రాంగ్ వచ్చినప్పుడు అటెంప్ట్ చేసిన వాళ్ళకి మార్క్స్ కలుపుతూ ఉంటుంది గవర్నమెంట్. సో కాబట్టి ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఎవరైనా పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు ఖచ్చితంగా నేను పాస్ చేయాలి, ఎవరు ఫెయిల్ అవ్వకూడదు అనే ఉద్దేశంలోనే వస్తారు. సో మనం కొంచెం ఎక్స్ట్రాడినరీగా రాసి, అంటే ఎక్స్ట్రాడినరీగా అంటే కొత్తగా ఏం కాదు, కొంచెం 2 పెన్నులు ఎక్కువ వాడి కొంచెం సబ్ హెడింగ్స్, కొంచెం కొటేషన్స్కి సంబంధించి డిఫరెంట్గా అంటే నీట్గా వాళ్ళని చూస్తానే ఇంప్రెషన్ ఉండేలా రాస్తే మంచి మార్క్స్ అయితే వస్తాయి. సో మరి 99 మార్క్స్ కోసం రాసే వాళ్ళైతే ఎస్పెషల్లీ రోమన్ నెంబర్ 4 నుంచి 16 వరకు కంప్లీట్ చేయండి ఫస్ట్. దాని తర్వాత 1, 2, 3 రాయండి. దట్ ఈస్ ద బెస్ట్ వే. హై మార్క్స్ అనమాట. మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే అలా రాయాలి. సో సబ్ హెడింగ్స్ అవి బాగా రాయండి, కవి పరిచయం కొంచెం బాగా రాయండి, నీట్గా మంచి మార్క్స్ వస్తాయి. ఇంగ్లీష్లో అయినా కూడా సాంస్క్రిట్ కొటేషన్స్ వస్తే ఇంగ్లీష్లో కూడా కవర్ చేయండి. ఓకే, సో ఇప్పుడైతే మనం టాప్ క్వశ్చన్స్ అన్నీ చూద్దాం. మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా నేనైతే అనుకుంటున్నా. ఎడ్యుకేషన్ కాబట్టి మీరు షేర్ చేయాలి. మనం చదువు అనేది ఎవరు మర్చిపోలేరు కాబట్టి కనీసం షేర్ చేస్తే వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు, మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుంటారు. తెలంగాణ స్టేట్కి సంబంధించి సెకండ్ ఇయర్ సాంస్క్రిట్ టాప్ క్వశ్చన్స్ 2025. ప్రతిపదార్థ భావానికి సంబంధించి చక్షుష మనస అనే పోయం చూసుకోండి. స్టార్టింగ్ మాత్రం రాశాను నేను. అయం నిజ పరోవేత్తి అని ఉంటుంది. తర్వాత 3వది సర్వం సుధా సుషాదం. తర్వాత తుల్యే రూపే అని ఉంటుంది. చక్రమేకం అనే పోయమ్స్. వీటి నుంచి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మా ఎక్స్పెక్టేషన్ నుంచి పోయినసారి 72 నుంచి 80 మార్క్స్ అయితే వచ్చాయి. ఈసారి ఎన్ని వస్తాయో నాకైతే తెలియదు. మళ్ళీ నేను తర్వాత ఇవి చూస్తూ మీకు వీడియోస్ అయితే చేస్తాను. పద్యభాగానికి సంబంధించిన సారాంశాలు 1, 2 చదివితే బెటర్ అనమాట. లేదంటే ఇవి బాగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నవి. కుముద్వతి పరిణయం, రుద్రమదేవి. గద్య భాగానికి సంబంధించి 1, 2 చూసుకోవాలి. లేదంటే ఇవి బాగా చదవాలన్నమాట. భాతృవాత్సల్యం, వృక్ష రక్షికా పితామహి. ఉపవాచకానికి సంబంధించి ఎనీ 2 లెసన్స్ సరిపోతాయి. 2 లెసన్స్ బాగా వస్తే ఇంకేమీ అవసరం లేదు. 2, 3 లెసన్స్ నుంచి 2 వస్తాయి. అంటే మనకి 3 లెసన్లే ఉన్నాయి కాబట్టి ఒక లెసన్లో 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. క్వశ్చన్స్ అయితే కొన్ని ఎక్స్పెక్ట్ చేసాం, చూద్దాం మనం. మనస్వినః కిమర్థం వనభిగమ్య వసంతి. నెక్స్ట్ అమాత్య శక్షసః, అమాత్య రాక్షసః కిం శ్రుత్వా నగరాదపక్రాంతః కః తపోవనం ప్రతివసతి. కశ్యపేన కిమితి నిశ్చితం. సో ఇక్కడ నాంటి లేవని పద్య భాగానికి సంబంధించి సందర్భాలు చూద్దాం. 1, 2 లెసన్లు అన్నీ చదువుకుంటే సరిపోతాయి. కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ ఇక్కడ. మూర్ధాభిషిక్తం కుముదో బబాషే తథైవ గోత్రే లిఖితః కలంకః నృపాగ్రణీం తం విరతం చకార స్తభ్యేస్తి శ్రీపతిర్విష్ణు. నెక్స్ట్ గద్య భాగానికి సంబంధించిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇవి కూడా 2 లెసన్ చదువుకుంటే చాలు, ఇంపార్టెంట్ అన్నమాట ఇవి. అసౌ దస్యుః మహానేవాసౌ దేవం ద్రష్టుమిచ్చతి క్షణే క్షణే కిల పరీక్షీయతే బాలస్య దశ అహం
వీరపితుః కన్యా అస్మి. సో 7వ రోమన్కి సంబంధించి ఇక్కడ చూద్దాం. 2 మార్క్స్ క్వశ్చన్స్. ఎన్ని 2 లెసన్స్ అయితే సరిపోతాయి, కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ ఇక్కడ. విక్రమాంక దేవస్య ఆజ్ఞా కిం కరోతి, కస్య జీవనం నిష్ఫలం, కస్మౌ దానం మోఘం స్యాత్, దైత్యం నిహత్య చతుర్భుజః కథం రరాజ. గద్య భాగానికి సంబంధించి లఘు ప్రశ్నలు. ఎన్ని 2 లెసన్స్ చదివితే ఫుల్గా చదివితే సరిపోతుంది, కాకపోతే ఇవి ఇంపార్టెంట్. రాజా కీదృశీ రాజ్యశ్రియం దదర్శ, యుద్ధే కః కేన వ్యాపాదితః, వృక్షాః అస్మాకం కిం కిం ప్రయచ్చంతి, రత్నసింహః కథం కర్మాణి కుర్వన్ ఆసీత్. సో నెక్స్ట్ ఏకపద సమాధానాలు పద్య భాగానికి సంబంధించి అన్నీ చదువుకోవాల్సిందే. కుముద్వతీ పరిణయః కేన విరచితం, నృపశ్రీ దునీవ కా దదాతు, కతి దోషాః పురుషేణ హాతవ్యా, కైః సతతం న కుర్యాత్, కస్య గుణః అవర్ణ్యః, రుద్రమాం కా సఫలా చకార, రుద్రమయ ప్రయుక్తః ఖడ్గః కం జఘానః. సో ఇక్కడైతే గద్య భాగానికి సంబంధించి 1 మార్క్స్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. అన్ని చదువుకోవాల్సింది కూడా. లాటేశ్వరః కః, రాజశ్రీ కం ప్రవిష్ట, దివాకరమిత్రః కః, స్తబ్ధకర్ణః కః. నెక్స్ట్ బిషజాంగనా కా, కేసరి సింహః కథం ధనం ఆర్జితవాన్. 11th రోమన్కి సంబంధించి పత్రలేఖనం ఉంటుంది. 1-2 బాగా చదివితే సరిపోతాయి, ఇవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ధనం ధనయాచనార్థం పితరం ప్రతిపత్రం, పుస్తక క్రయణార్థం పత్రం అని 2 ఉంటాయి కదా, ఇవి 2 అనమాట వస్తాయి అనుకుంటున్నాం. సో రోమన్ నెంబర్ 12 and 13 చాలా చాలా ఇంపార్టెంట్. ఈజీగా పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, జస్ట్ పాస్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడే ఎక్కువ మార్క్స్ వచ్చేస్తాయి వాళ్ళకి. సో ఇక్కడ చూడండి, విసర్గ సంధి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నవి ఏవైనా మీకు నచ్చినవి నేర్చుకోవచ్చు. 1 to 3 నేర్చుకోవచ్చు, ఫస్ట్ 1 to 3 కానీ లాస్ట్ కానీ నేర్చుకోవచ్చు. విసర్గ సంధి నుంచి ఎందుకు నేను విసర్గ సంధిని ఫస్ట్ పెట్టానంటే 2 or 3 ఎగ్జాంపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనం రాయాల్సిన 4 విడిదీసిస్తే కలిపి రాయాలా, కలిపిస్తే విడిదీసి రాయాలి. కాబట్టి ఇక్కడ 4 అంటే 3 ఎగ్జాంపుల్స్ వస్తే మనం బెటర్ కదా, అందుకోసం ఇది తీసుకున్నాను నేను. నెక్స్ట్ అనునాసిక సంధి, తర్వాత స్తుత్వ సంధి, ఇది ఎక్స్ట్రాగా పెట్టాను. ఈ 2 చదువుకున్నా కూడా మోస్ట్లీ సరిపోతాయి. సరిపోదు అనుకున్న వాళ్ళు ఇది చూసుకొని వెళ్ళండి, సరిపోతాయి. రోమన్ నెంబర్ 14 శబ్దాలు 1 to 8 అయితే ఖచ్చితంగా చదువుకుంటే 2 అయితే గ్యారెంటీ వస్తాయి. కొన్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అవి చూద్దాం. మరుత్, త్వక్, వపుస్, మనః, మనశ్శబ్దం. సమాసాలకు సంబంధించి చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుందన్నమాట. ఇది కూడా ఈజీ. అవ్యయభావ, ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, ఇవి బాగా చదువుకుంటే చాలు, మంచి మార్క్స్ వస్తాయి. వాక్యశుద్ధి, కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్స్ అంటాం, మొత్తం నేర్చుకుంటే బెటర్ అనమాట. ఓకే, ఇది తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టాప్ క్వశ్చన్స్. సో ఖచ్చితంగా ఒక్కరికైనా షేర్ చేసి ఎడ్యుకేషన్ పరంగా హెల్ప్ చేస్తారని అనుకుంటున్నా. అలాగే మరిన్ని మోర్ అప్డేట్ కోసం అనంతపూర్ లెక్చరర్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3lokia6600.